నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. చిన్నారి జ్ఞానేశ్వరి జాహ్నవి ప్రస్తుతం ఎక్కడ ఉంది? రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా కళ్ళు కాయలు కాసేలా చూస్తూ ఉన్నారు ఈ అంశం పైన. ఈ చిన్నారి ఎపిసోడ్ అంతా కూడా కథ సుఖాంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు, వేడుకుంటూ ఉన్నారు. చాలామంది టెంపుల్స్లకు వెళ్ళి మరి గుడిలోకి వెళ్ళి మరి ఆ దేవులకు కూడా చాలామంది పూజలు కూడా చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, చిన్నారి జాహ్నవి ఎంతమందికి కనెక్ట్ అయిందో ఈ పాప మిస్సింగ్ మిస్టరీ చాలామందికి కనెక్ట్ అయిపోయింది. చాలామంది మహిళలు ప్రజలు వేడుకుంటున్నారు, పూజలు కూడా చేస్తున్నారు, ఆలయాలకు వెళ్ళి మరీ పూజలు చేస్తూ ఉన్నారు. పాప సురక్షితంగా బయటికి రావాలని చెప్పేసి, సురక్షితంగా ఉండాలని చెప్పేసి, తమ తల్లిదండ్రుల ఒడిలోకి రావాలని చెప్పేసి చాలామంది కూడా కోరుకుంటూ ఉన్నారు. పాప జ్ఞానేశ్వరి కాకినాడ జిల్లా తుని మండలంలోని సిహెచ్ అగ్రహారంలో ఒక కూలీ చేసుకున్నటువంటి భవానీ దంపతుల కుమార్తె, పెద్ద కుమార్తె మన ఈ జ్ఞానేశ్వరి. అయితే 7 రోజుల కింద ఆ పామాయిల్ తోటలో వాళ్ళు కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు, చిన్నారి పేరెంట్స్ కూడా ఇద్దరు కూడా. అయితే 7 రోజుల కింద నేను నాన్న దగ్గరికి వెళ్ళేస్తా అని చెప్పేసి ఇంటి నుండి నాన్న అంటూ కూడా పరుగులు పెట్టింది ఆ 2 ఏళ్ల చిన్నారి. ఆ చిన్నారి వెళ్తున్నప్పుడు కూడా చిన్నారితో మరి పెంపుడు కుక్క కూడా ఆ పాపతో పాటు పరిగెత్తింది. అయితే 3 రోజుల తర్వాత పెంపుడు కుక్క మాత్రమే తిరిగి ఇంటికి వచ్చింది, కానీ పాప రాలేదు, మిస్సింగ్ అయిపోయింది. 7 రోజులు కావస్తుంది. 7 రోజులుగా పాప మరి ఎక్కడుంది? 7 రోజులుగా ఏమైనా తిన్నదా లేదా? ఎందుకంటే ఆమె తినేంత వయసు కూడా కాదు, కనీసం ఒక 7-8 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా తెలుస్తుంది. వాటర్ ఏమైనా దొరుకుతాయా, తినేది దొరికితే తిందామని చెప్పేసి ఎక్కడో ఒక దగ్గర చెట్లలో ఏదో ఒకటి ఒక ఫలము ఒక పండు దొరికితే తింటారు. కానీ 2-3 సంవత్సరాల పాపకి అలాంటిది ఏది కూడా తెలియదు. ఏది తినాలి, ఏది తినద్దు అని చెప్పేసి అది ఏది కూడా తెలిసే వయసు కూడా కాదు. ఇలాంటి నేపథ్యంలో మరి పాప ఎక్కడికి వెళ్ళింది, తప్పిపోయిందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటే, మరికొంతమంది పామాయిల్ తోట దాటిన తర్వాత ఏదో ఒక అడవి మృగాలు పాపని ఏదో దాడి చేశాయని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. అదే కాకుండా మరికొంతమంది చూస్తే పాప ఖచ్చితంగా కిడ్నాప్ అయింది, ఎవరో కిడ్నాప్లు చేశారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వలస కూలీలు ఎవరో ఒకరు పాపను కిడ్నాప్ చేసే ఉంటారని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉంటే, ఇది ఆ పేరెంట్స్ ఎవరైతే చిన్నారి తండ్రి ఉన్నారో ఆ తండ్రికి గతంలో వేరే వాళ్ళతోని కక్షలు పగలు ఉన్నాయట ఒక కారు విషయంలో, వారే పాపను అపహరించారని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. మరికొంతమంది చిన్నారిని క్రూర మృగాలు తినేసి ఉంటాయి అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. పోలీసులు ఇప్పటికే తన తండ్రిని కూడా ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. పాప గురించి తప్పిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆ తర్వాత ఎప్పుడు కంప్లైంట్ చేశారు పోలీసులకి, గతంలో ఏదైనా గొడవలు ఉన్నాయా, ఎవరితో అయినా కక్షలు ఉన్నాయా, పాత పగలు ఉన్నాయా, మీ బంధువులు మీతో ఎలా ఉంటారు, వారితో ఏమైనా విభేదాలు వచ్చాయా అని చెప్పేసి ఆ కోణంలో కూడా తన తండ్రిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఒక్కొక్కలాగా కథనం ఇస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు కొంతమంది పాప మిస్ అయిపోయింది, తప్పిపోయింది, దారి తెలియక రావటని చెప్పేసి కొంతమంది అంటుండే, మరికొంతమంది ఇందాక మనం అన్నట్టుగా కిడ్నాప్ చేసి ఉంటారని చెప్పేసి మరికొంతమంది, ఇంకొంతమంది అయితే ఆ కుటుంబ సభ్యులకు పాత కక్షలతోనే ఎవరొకరు ఈ విధంగా అపహరించారని చెప్పేసి మరికొంతమంది అంటుండే, మరికొంతమంది పామాయిల్ తోట దాడితే అక్కడ మొత్తం కూడా క్రూర మృగాలు ఉంటాయి, అటవీ జంతువులు ఉంటాయి, నక్కలు ఉంటాయి, ఆ నక్కలు జంతువులు దాడి చేసే ఉంటాయని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఇంతకీ పాప ఎక్కడుంది? 7 రోజులుగా మరి ఏం తిన్నది, నీళ్లు తాగిందా లేదా? అమ్మ ఒడిలో ఉండాల్సినటువంటి పాప 7 రోజులుగా ఆ అటవీ ప్రాంతంలో ఎక్కడ ఉంది బిడ్డ అని చెప్పేసి చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా అయితే ఆ తల్లి ఆ కూతురి కోసం కళ్ళు కాయలు కాసేలా పడిగాపులు కాస్తూ ఉందో, అదే తరహాలో రెండు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆ తల్లిలాగానే, జాహ్నవి కన్న తల్లిలాగానే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ పాప క్షేమంగా రావాలని చెప్పేసి. మరి ఇంతకీ పాప ఎక్కడుంది, అసలు ఏం జరిగింది, ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? చాలామంది ప్రజలకు ఇది ఒక క్లారిటీ రావట్లేదు. కిడ్నాప్ అని చెప్పేసి చూస్తున్నారు, మరొక దగ్గర తప్పిపోయిందని చెప్పేసి చూస్తున్నారు, మరొక దగ్గర క్రూర మృగాలు దాడి చేసి అని చెప్పి చూస్తున్నారు. మరి అక్కడ తాజా పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రజలకు ఒక క్లారిటీ లేదు. మనం ఒకసారి ఈ ఫోటో చూస్తే ఈ విధంగానే పాప ఇంటికి రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా.
తన తల్లిదండ్రుల దగ్గరికి ఈ విధంగా పాప పరిగెత్తుకుంటూ రావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అందుకే నేను చాట్‌జీపీటీలో ఈ యొక్క ఫోటో క్రియేట్ చేసిన, పాప పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తున్నట్టుగా ఒక క్రియేట్ చేసిన. సో ఇదే జరగాలని చెప్పేసి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రస్తుతం కాకినాడ తుని మండలం ఏదైతే సిహెచ్ అగ్రహారం ఉందో అక్కడ తాజా పరిస్థితి ఏంటిది, అక్కడ పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు, ఏ విధంగా అక్కడ